రాజకీయ ఎత్తులు పొత్తుల్లో ఎందరో భవిష్యత్తును కోల్పోతూ ఉంటారు. మరికొందరు అనుకోని విధంగా తెర మీదకొచ్చి టికెట్లు సంపాదిస్తారు. ఇక అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యేలు అయిపోతూ ఉంటారు. ఈ క్రమంలో ఉమ్మడి కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ఈ ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తున్న వారే ఉన్నారు. ఈసారి ఆ అవకాశం రాని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజంపేట శాసనసభ్యుడు మేడ మల్లికార్జున రెడ్డి మాత్రమే చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయన దారి ఎటు, ఆయన భవిష్యత్ ఏమిటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం ఈయన రాజంపేట శాసనసభ్యుడు. అందరితో సన్నిహితంగా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సౌమ్యుడిగా ఉంటారని నియోజకవర్గంలో మంచి పేరుంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో జిల్లాలో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి. అంతేకాదు మంచి వ్యక్తి అనే పేరుండడంతో ఆయన కుటుంబానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన మేడాకు విప్ పదవి ఇచ్చారు. ఆయన తండ్రికి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇచ్చిన టీడీపీ మేడా కుటుంబాన్ని అన్ని విధాలుగా గౌరవించింది. అయితే టీడీపీతో ఎక్కడ బెడిసిందో, వైసీపీతో ఏం అవసరం వచ్చిందో కానీ 2019 ఎన్నికల సమయంలో మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ గూటికి చేరిపోయారు. పార్టీ మారినా మామూలుగా వెళ్లకుండా ఇంతకాలం తాను గంజాయి వనంలో ఉన్నానని, గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉందంటూ టీడీపీపై ఘాటు విమర్శలు చేశారు. మేడా వ్యాఖ్యలపై అప్పట్లో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. పార్టీ ఇంత చేసినా ఆయన ఇలా మాట్లాడారంటేనే టీడీపీ శ్రేణులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ తరపున బరిలో దిగి గెలుపొందారు. కాగా రాజంపేట నియోజకవర్గంలో మేడా మల్లికార్జున రెడ్డితో పాటు బలమైన వైసీపీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య వైరమున్న జగన్ సూచనల మేరకు అది బహిర్గతం కాకుండా కొంతకాలం జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత మేడా వర్గీయులు ఏం చేసినా దాన్ని అడ్డుకోవడం, ఇబ్బందులు పెట్టడం ఆకేపాటి వర్గీయులకు అలవాటుగా మారిందని మేడా వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడైన మేడా రఘునాథ్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేడా మల్లికార్జున రెడ్డి మట్టుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దీంతో కొంతకాలం నుండి మేడా సైలెంట్ గా ఉన్నారు. మేడా సోదరులైన రఘునాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలు పెద్ద కాంట్రాక్టర్లు. ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా వరకు కాంట్రాక్టు పనులు నిర్వహించారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ పెద్దలతో అన్ని రకాల లావాదేవీలు కొనసాగిస్తుంటారని ప్రచారం కూడా ఉంది. కానీ మల్లికార్జున రెడ్డిని తప్పిస్తూ అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల మల్లికార్జున రెడ్డి లోలోపల రగిలిపోతూనే బయటకు మౌనంగా కనిపిస్తూ వస్తున్నారు. టికెట్ రాకుండా చేశారని, ఎన్నో అవాంతరాలు సృష్టించారని ఎంపీ మిథున్ రెడ్డిపై, అమర్నాథ్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు పాత అభ్యర్థుల్ని ప్రకటించి తనకు మాత్రమే ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గానికి కూడా రాకుండా తిరుపతిలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మల్లికార్జున రెడ్డి పార్టీకి దూరంగా ఉంటే నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి కష్టమని గుర్తించిన నేతలు ఇప్పుడిప్పుడే మెట్టు దిగి సంధి రాజకీయాలు మొదలుపెట్టారు. మల్లికార్జున రెడ్డిని తిరిగి పార్టీ వైపు మళ్లించి వైసీపీ అభ్యర్థులకు సపోర్టు చేయాలని అడిగేందుకు మిథున్ రెడ్డి, మరికొంతమంది నాయకులు తిరుపతికి వెళ్లి మేడాను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. వారి విన్నపాలను తిరస్కరించిన మల్లికార్జున రెడ్డి మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి ఎంత ప్రయోజనం చేసిందో అంతకంటే ఎక్కువ తాము సహకరించామని మేడా సహచరులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం కంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాము ఎన్నో రకాల ప్రయోజనాలు పొందామని చెప్పుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్సభ బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డితో గతంలో చాలా లబ్ధి పొందినందున ఆయన పట్ల కొంత పాజిటివ్ వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఇబ్బందులు పెట్టిన మిథున్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు సహకరించకూడదని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతో ఇంతో చేతనైతే కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. తన పరిస్థితి తన అన్నదమ్ములకు వివరించి తాను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి సహకరించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. తన తమ్ముడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చినా తనకు టికెట్ ఇవ్వకపోవడం తీవ్రమైన బాధను కలిగిస్తుందంటూ స్నేహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. ఒకే పార్టీలో ఉంటూ తన నియోజకవర్గంలోనే తనపై దుష్ప్రచారం చేయించడం వంటి పరిణామాల పట్ల మిథున్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వర్గీయులపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మేడా తటస్థంగా ఉన్నా లేకుండా వ్యతిరేకంగా పనిచేసినా రాజంపేటలో ఫ్యాన్ కు ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకుల అంచనా. మేడా ఏమాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసినా నల్లారి వారికి విజయం నల్లేరు మీద నడకే అన్న టాక్ వినిపిస్తోంది. అన్నింటినీ సహనంతో భరించే మేడా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి ఇంకొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా చేస్తారా లేక ఎన్డీఏ అభ్యర్థికి సహకరిస్తారా అన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.